మనం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. 2, దేవుని మాటలు మన గుండెల్లో ఉండాలి. ఇప్పుడు దేవుని మాటలు మన గుండెల్లో ఉన్నాయనుకోండి, హృదయము నిండిన దానిని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. మీ హృదయం దేంతో నింపబడి ఉండాలి? దేవుని వాక్యము చేత నీ మనస్సు, నీ హృదయము నింపబడినట్లయితే నువ్వు ఏది మాట్లాడతావో అది వాక్యానుసారమై ఉంటుంది. అర్థమైందా అండి? పాత్ర పాలతో నింపబడింది. ఆ పాత్ర దేంతో నింపబడింది? పాలతో నింపబడింది. ఆ పాత్రలోనిది ఒక గ్లాసులో పోస్తే ఏమొస్తాయి చెప్పండి? బయటికి పాలే వస్తాయి. ఆ పాత్ర మజ్జిగతో నింపబడింది. మజ్జిగలో మజ్జిగతో నింపబడిన పాత్రను ఒకవేళ గ్లాసులో పోస్తే మజ్జిగే బయటకు వస్తాయి. అంతేనంటారా? దేవుని వాక్యముతో మన హృదయం నింపబడినట్లయితే మనం చేసే ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మీ హృదయంలో నా వాక్యము ఉన్నట్లయితే మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. గుండెల్లో వాక్యము లేకుండా మనం సాధారణంగా వాక్యానుసారంగా కోరడం సాధ్యము కాదు. ఉదాహరణ, ఆ పాత్రలో పాలు లేకుండా పాత్రను మీరు గుమ్మరించినట్లయితే బయటికి ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తుంది? ఏమి రాదు. అలాగే దేవుని వాక్యం చేత మన హృదయం నింపబడకపోయినట్లయితే మనం ఏది కోరుకున్నా వాక్యానుసారంగా కోరుకోవడం మాత్రం సాధ్యము కాదు. ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు అని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే దానికి ఒకానొక ప్రధాన కారణం ఏమిటంటే, మనము వాక్యానుసారంగా దేవుణ్ణి అడగకపోవడం.